ఈయన నటించడానికి వెళ్లేసరికే రేఖకు బాబున్నాడు కదా, మరి బాబు రక్తం ఈయన రక్తం ఎలా మ్యాచ్ అయింది? మేం బాగున్నాం, మీరు అనవసరంగా అనుమానాలు పెట్టుకోకండి. అమ్మా గౌరీ, నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకురా అమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు పరాయి మగవాణ్ణి ఎలా చూడాలి? ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. మీకెవరూ పద్ధతి నేర్పించలేదాకా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునక్క, నిన్న జరిగిందోసారి గుర్తు తెచ్చుకో. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ కమల్ మీద పడి తనని గట్టిగా పట్టుకున్నావు, గుర్తుందా? తను పరాయి మనిషి, నీకు పెళ్ళి అయింది. అలాంటప్పుడు అతనికి నువ్వు వీలైనంత దూరంగా ఉండాలి గాని అలా ఎందుకు మీద పడ్డా? సారీ అక్క, అంటే నిన్నండం అని కాదు, తనసలే పెళ్లి కాని వ్యక్తి కదా, నీ గురించి ఏమనుకుంటాడా అని. దీనికి కాస్త ఎక్కువైనట్టుంది, కట్ చేయాలి. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఫీల్ అయ్యావా? అవును స్నేహ, నిజంగానే ఫీల్ అయ్యాను. అవును, ఆ రోజు నువ్వు కూడా బాంబు పేలగానే ఉలిక్కి పడి తన మీద పడ్డట్టున్నావు. అవును, పడ్డాను. అలా ఎలా పడ్డావు స్నేహ? నాకన్నా పెళ్ళయింది, కానీ నీకు పెళ్లి కాలేదు. పైగా మీ నాన్న నీ పక్కనే ఉన్నారు, ఇటు నేను ఉన్నాను, జానకమ్మ ఉంది. మరి ఎలా పడిపోయా? సిగ్గనిపించలేదా? సిగ్గెందుకు? అవునా, అందులో తప్పే ఉంది. మరి భయం అనేది ఎవరికైనా ఒకటేగా. ఫీల్ అయ్యావా? చూసావా, సిచ్యువేషన్ ఇద్దరిది ఒకటే, కాకపోతే నేను ఆ క్షణమే అది మర్చిపోయాను. కానీ నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా మోస్తున్నావు. కాబట్టి
ఏదైనా చూసే కళ్ళని బట్టి ఉంటుంది, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నీ దృష్టిలో తప్పైంది నా దృష్టిలో రైట్ కావచ్చు. సో తొందరపడి నోరు జారకూడదు. ఐమ్ సారీ. దీనికి సారీ ఎందుకు? ఎంతైనా అక్కని కదా. అక్కర లేకపోయినా కొన్ని విషయాలు చెప్పాలి. సర్లే, బుక్తి. కాఫీ తీసుకోండి. ఏమండి? ఏంటి? మన విజయ్ పెళ్లి సంబంధాల గురించి ఏమైనా ఆలోచించారా? పంతులు గారికి చెప్పుంచాను, ఆయన చూస్తానన్నారు. మంచి సంబంధం రాగానే కబురు చేస్తానన్నారు. మనం కాస్త తొందరపడటం మంచిదండి. అలాగే ఆ పసిపిల్ల గురించి కూడా కొంచెం ఆలోచించాలండి. అమ్మా విజయ, రామ్మా కూర్చో. కూర్చోమ్మా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అదేనమ్మా, నీ పెళ్లి గురించి. నాన్న, దయచేసి నా పెళ్లి గురించి నేను చెప్పేంత వరకు ఏం ఆలోచించకండి. అదేంటమ్మా? అమ్మా, ఇది పెళ్లి గురించి ఆలోచించే సమయం కాదు. అంతకంటే ముఖ్యమైన పని ఒకటి మిగిలిపోయింది. అది జరిపించాలి. ముఖ్యమైన పనా? ఏంటది? చనిపోయిన రేఖకి పెదకర్మ జరిపించాలి. పెద్ద కర్మ? అది మనం జరిపించటం ఏంటమ్మా? అదేంటి నన్ను అలా అంటారు? కర్మ జరిపించరా? అది కాదమ్మా, ఆయన ఎలా చేస్తారు? ఎందుకు జరిపించడు? ఆ రోజు తలకొరివి పెట్టింది వాడే గదా. ఆ రోజంటే ఎవరూ లేరని తలకొరివి పెట్టాను. ఈరోజు కర్మ చేయమంటే ఎలాగమ్మా? తలకొరివి పెట్టిన వాళ్లే కర్మ చెయ్యాలిరా, అది శాస్త్రం. అవునన్నా. ఏం శాస్త్రమో ఏంటో అత్తయ్య, ఆయన కర్మ చేస్తే అది అరిష్టం. కన్నబిడ్డని పక్కన పెట్టుకొని ఆయన ఎవరికో కర్మ చేయడం ఏంటి? అది అరిష్టం కాదా? కాదు. ఎందుకంటే దిక్కులేని వాళ్లకు మనం దిక్కై వాళ్లకు జరగాల్సినవన్నీ జరిపించడం పుణ్యం అవుతుంది. ఆ పుణ్యమే మన ముందు తరాలను కాపాడుతుంది. కావాలంటే ఏ పంతులు గారినైనా అడిగి కనుక్కోండి. లేదమ్మా, నాకెందుకో చేయాలనిపించటం లేదు. నా మనసు ఒప్పుకోవడం లేదు. అలా అనకండి నాన్న. ఒక్కసారి, ఒకే ఒక్కసారి రేఖ మనకి చేసిన మేలుని గుర్తు చేసుకోండి. రేఖ లేకపోయుంటే
ఈ రోజున మనం ఎలా ఉండేవాళ్ళమో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ రోజు నా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాల్ని బలిపెట్టింది. పసిబిడ్డ కోసమైనా ఆ తల్లి రుణం తీర్చుకోవాలని మీకు అనిపించట్లేదా? చెప్పండి నాన్న. అవునరా, ఆ పిల్లకు నువ్వు కర్మ జరిపించాలి. తన ఆత్మకు శాంతి చేకూరాలన్నా, ఆ బిడ్డ రుణం తీర్చుకోవాలన్నా నువ్వు చెయ్యాలిరా. అలాగేనమ్మా, చేస్తాను. గౌరీ, గౌరీ, రా బాబు, కూర్చో. గౌరీ అదత్తయ్య. గౌరీ ఇక్కడెందుకుంటుంది? అదేంటత్తయ్య, ఇక్కడికే కదా వెళ్తున్నానని బయలుదేరింది. అవునా? మరేది ఇక్కడికి రాలేదుగా? రాకపోవటం ఏంటత్తయ్య, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. వస్తే ఏది? నేను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను, బయటికి కూడా వెళ్ళలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. ఎప్పుడు ఇలా చేయలేదు. నాతో కూడా చెప్పకుండా బయలుదేరిందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది బాబు? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? మీరు ఇలాగే అడుగుతున్నారా? అక్కడ వాళ్ళు అదే అడుగుతున్నారు. అసలు నేను గొడవ ఎందుకు పడతాను? నాకు గౌరికి మధ్య గొడవ అంటూ వచ్చిందంటే గౌరీ రేఖ గురించి ఎత్తితేనే వస్తుంది, లేదంటే ఏ గొడవ వచ్చే ఛాన్సే లేదు. నాకు తెలిసి నేను రేఖ విషయం ఎత్తను. నేను కోపంలో ఏమన్నా అన్నా తను అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక గొడవ పడే ఛాన్స్ ఎక్కడుంది? మరి నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది? నాకు అదే అర్థం కావట్లేదు. ఒకవేళ తను తల్లి కాబోతున్న ఆనందం మీతో పంచుకోవాలని వచ్చిందేమో అని అనుకున్నాను. అవునా? గౌరీ తల్లి కాబోతుందా? నిజంగానా? అదేంటి, మీకు చెప్పలేదా? ఇంకా తను చెప్పిందేమో అనుకున్నాను. దాని సంగతి వదిలే, కనీసం నువ్వైనా చెప్పాలి కదా బాబు. ఐఎమ్ సారీ అత్తయ్య, తను చెప్తుంది కదా అని అనుకున్నాను. ఈ విషయం మీకు నేను ఎలా చెప్పను? సంతోషించే విషయమే కదయ్యా. మీరు బాగుండాలనే కదా అందరూ కోరుకునేది. పోనీలే, ఇలాగైనా మీ బంధం మరింత శాశ్వతం కాబోతుంది. ఈ విషయం నాకు వెంటనే చెప్పే మనిషి ఎందుకు చెప్పలేదు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. ఇంట్లో కూడా చాలా ముభావంగా ఉంది అని వాళ్ళు అంటున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా తను రాలేదంటేనే నాకు అనుమానంగా ఉంది. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరింటికన్నా వెళ్ళడానికి తనకి ఎవరితోనూ టర్మ్స్ అంత బాగోలేవు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో? తన దగ్గర ఫోన్ లేదా? పొద్దునుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, నాట్ రీచబుల్ అని వస్తోంది. నువ్వేం కంగారు పడకయ్యా. తనెక్కడికి వెళ్తుంది? ఎక్కడున్నా తనే తిరిగి వస్తుంది. ఏమో అత్తయ్య, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు.
ఈసారి మళ్ళీ ఏం తీసుకొస్తుందో అని భయం. నమస్తే సార్. ఏంటమ్మా ఇలా వచ్చావు? కూర్చో. పర్వాలేదు, మిమ్మల్ని మాట్లాడగాలి. నా కూతురు విషయంలో అబద్ధం చెప్పినట్టు ఇప్పుడు అబద్ధం చెప్పరని అనుకుంటున్నాను. అదేంటమ్మా? అప్పుడంటే అంత పెద్ద షాకింగ్ న్యూస్ కాబట్టి ఒక్కసారిగా చెప్పే ధైర్యం లేక అబద్ధం చెప్పాను. కానీ ప్రతిసారి అలా ఎందుకు చేస్తాను? ఏం కావాలో అడగమ్మా, చెప్తానంటున్నాను కదా. ఇప్పుడు నాతో కలిసి బ్రతుకుతుంది నా భర్త శివకుమారా, లేక రేఖ భర్త రఘునా? ఆ విషయం ఇప్పుడు నీకు దయచేసి నిజాన్ని దాచాలని చూడొద్దు. చెప్పండి, తను రఘునా శివకుమారా? సమాధానం చెప్పమంటే మౌనంగా ఉంటారు ఎందుకు సార్? చెప్పండి. ఈ ప్రశ్న ఇప్పుడు నువ్వు అడగడంలో అర్థం లేదమ్మా. ఇప్పటికైనా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పండి. ఏం చెప్పాలి? తను శివకుమార్ కాదని, అతను రఘు అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు నమ్మలే. అయినా ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ఇప్పుడే నా కళ్ళకు కట్టిన గంతలు తొలగిపోతున్నాయి. నమ్మకపు పొరలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. తను రఘు అయితే మరి మరి నా భర్త శివకుమార్ ఏమయ్యాడు? ఒక్క నిమిషం. ఇదిగో చూడు, చూడమ్మా. చూసావా, నీ భర్త శివకుమార్ హత్య చేయబడ్డాడు. శివకుమార్ రఘు ఒకే పోలికతో ఉండటం యాదృచ్ఛికమే అయినా ఆ పోలికతో ఉండడం వల్లే రఘుని చంపాలనుకున్న వాళ్ళు పొరపాటున నీ భర్తను చంపారు.
ఆ హత్య నేరంలో కమల్కి ఉరిశిక్ష పడింది. కానీ గాయపడిన రఘు తిరిగి రావడం వల్ల హత్యా నేరం నుంచి కమల్ బయటపడ్డాడు. జైల్లో నీ మేనమావకిచ్చిన మాట కోసం రఘుని నీ భర్తగా నటించమని కమలే పంపించాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న నీ కూతురు తండ్రి ప్రేమను కోరుకుంటే తను నిజం చెప్పలేక నీ భర్తగా బ్రతకలేక రఘు సతమతమయ్యాడు. అంటే అంటే ఇంతకాలం నేను బ్రతికింది నా భర్త కానీ మరో మనిషితోనా? అలా ఎందుకు అనుకుంటున్నా? రఘు కూడా నీ భర్తే. ఎందుకంటే రేఖ రఘు చేత తాళి కట్టించింది కదా. మిమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తల్ని చేసి తను దూరం అయింది. అయినా ఇప్పుడు ఈ విషయాలు తలుచుకుని తెలుసుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? వద్దమ్మా. ఇప్పటికే తెలుసుకోకూడని విషయాలు చాలా తెలుసుకున్నావు. నిజంగా తెలుసుకోవాల్సిన రోజు ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. కానీ ఈరోజు తెలుసుకుని ఏం సాధిద్దామని. గౌరీ, ఏమండి